ప్రపంచమంతా ఇస్లామాబాద్ వైపు చూస్తుంది. పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో అమెరికా ఇరాన్ శాంతి చర్చలు మంటలు రేపుతున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల నేతలు చర్చల్లో పాల్గొన్నారు. హర్మూజ్ను ఓపెన్ చేయడం, శాశ్వతంగా కాల్పుల విరమణ మీద ఇప్పుడు చర్చలు జరగబోతున్నాయి. యురేనియం శుద్ధి ఆపేయాలంటూ అమెరికా చాలా కీలకమైన డిమాండ్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే చర్చలకు ముందు అమెరికాకు ఇరాన్ 2 కండిషన్లు పెట్టింది. లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు ఆపడం, అట్ ది సేమ్ టైం సీజ్ చేసిన ఇరాన్ ఆస్తుల్ని రిలీజ్ చేయడం. ఇరాన్ కండిషన్స్కు ఓవైపు అమెరికా ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ లెబనాన్ మీద దాడులు ఆపడం విషయంలో ఇజ్రాయెల్ వైఖరి ఏంటనేది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. చర్చల నేపథ్యంలో ఇప్పుడు ఇస్లామాబాద్లో హై అలర్ట్ మనం చూస్తున్నాం. శాంతి భద్రతలకు ఈ శాంతి చర్చలకు ముందు ఇరాన్ అమెరికా నేతలు ఒకరికొకరు హెచ్చరికలు చేసుకోవడాన్ని కూడా మనం చూసాం. అమెరికాతో గతంలో చర్చలు విఫలమయ్యాయని, వాటిపై వాళ్ళ మీద మాకు అసలు నమ్మకం లేదు అంటూ ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్ ఒక ప్రకటన కూడా చేశారు. చర్చలు విఫలమైతే ఇరాన్ మీద భయంకరమైన దాడులు తప్పు అంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓ పక్క చర్చలు జరుపుతూనే మరోవైపు ఇరాన్ వైపు తమ సైన్యాన్ని భారీగా మోహరిస్తున్నారు అంటూ వార్తలు మనం చూస్తున్నాం. సో తొలి దశ చర్చలు సాఫీగా జరిగితే ఆ తర్వాత అమెరికా ఇరాన్ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునే అవకాశం కనిపిస్తోంది.